اقرأ باسم ربك الذي خلق خلق الإنسان من علق అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. రుజుమార్గం ప్రేక్షకులకు స్వాగతం. ఖురాన్ పరిచయమైన అంశము తర్వాయి భాగం. ఫైదా ఖరఅతల్ ఖుర్ఆన జఅల్నా బైనక వ బైనల్లదీన లా యుమినూన బిల్ ఆఖిరతి హిజాబం మస్తూరా వజఅల్నా అలా ఖులూబిహిం అకిన్నతన్ وَيَفْقَهُوا فِي آذَانِهِمْ وَقْرًا. ఇవి సూరే బనీ ఇస్రాయిల్ సూరా నంబర్ 17 వాక్యము 45-46. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వాక్యాలు అంటున్నారు, ఫైదా ఖరఅతల్ ఖుర్ఆన జఅల్నా బైనక వ బైనల్లదీన లా యుమినూన బిల్ ఆఖిరతి హిజాబం మస్తూరా. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు ఖురాన్ పారాయణం చేసేటప్పుడు మీకు మరియు పరలోకంపై విశ్వాసం లేనటువంటి అవిశ్వాసులకు మధ్య నేను ఒక కనిపించినటువంటి అడ్డు తెర వేసేస్తున్నాను. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పారాయణము వారికి వినిపించటం లేదు. ఎందుకు? వారికి పరలోకం పట్ల విశ్వాసం లేదు, నమ్మకం లేదు. పరలోకం పట్ల విశ్వాసం లేని వారికి మీకు మధ్య ఒక తెర, కనిపించినటువంటి ఒక తెర అడ్డు వచ్చేస్తుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇందులో అంటున్నాడు. వజఅల్నా అలా ఖులూబిహిం అకిన్నతన్ అన్ యఫ్కహు వ ఫీ ఆజానిహిం వఖ్రా. వారి గ్రంథము, వారు చదువుతున్నటువంటి ఆ గ్రంథాన్ని వినేటప్పుడు వారి హృదయము తెరలో పడిపోతుంది మరియు వారి యొక్క చెవులపై తెరలు పడిపోతున్నాయి. మరియు ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, మీరు ఒకే ఒక అద్వితీయ దైవం గురించి చర్చించేటప్పుడు వారు విరక్తిని ప్రదర్శిస్తూ ముఖము తిప్పుకొని వెళ్ళిపోతున్నారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ రెండు వాక్యాల్లో తెలియపరిచాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఖురాన్ అవతరిస్తుందని చెప్పి ఆయన ఖురాన్ పారాయణము వినేటప్పుడు సత్య తిరస్కారులు ఎలా ప్రవర్తించేవారు అక్కడ ఉన్నటువంటి మక్కాలో కాఫిర్లు, ముష్రికులు మనం ఖురాన్ పరిచయంలో అనేక చోట్ల విన్నాం. మరి వారి మధ్య మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మధ్య తెరపడిపోతుంది. ఇది రెండు విధాల మనకి స్పష్టమవుతుంది ఎలా తెరపడుతుందో అనేది. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పెద్దనాన్న అబూ లహబ్ యొక్క భార్య ఉమ్మే జమీల్ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వచ్చి ఆయన్ని దూషించడానికి వచ్చింది. అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హు వారు కూర్చొని ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా పక్కన కూర్చొని ఉన్నారు. ఆ స్త్రీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని దూషిస్తూ అంటుంది, ఓ అబూబకర్, నీ స్నేహితుడు వేడి ఎక్కడున్నాడు అని చెప్పి అనేక నానా మాటలు అంటుంది. మా గురించి ఏమో ఖురాన్లో ఆయన శపించాడంట, ఎక్కడున్నాడు ఆయన? సూరే లహబ్ అప్పటికి అవతరించింది. అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హు అనుకుంటున్నారు, నా ప్రక్కనే ఉన్నటువంటి మహానుభావుడైనటువంటి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఈ స్త్రీ చూడటం లేదా? ఈ స్త్రీ కళ్ళకి ఏమైంది? చూడలేకపోతుందా? పక్కనే ఉన్నారు కదా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హు అనుకుంటున్నారు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి ఉభయుల మధ్య ఒక తెర వేసింది. ఒక ఉదాహరణ మాకు కనిపించింది. అలాగే గారె సౌర్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన స్నేహితుడైనటువంటి అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హు వారితో దాక్కునేటప్పుడు మక్కా ముష్రిక్ నాయకులు వచ్చారు వెతుక్కుంటూ, గుహ వరకు వచ్చారు. వారి కాళ్ళు అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హు వారు చూస్తున్నారు. చూసి అంటున్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, వారి కాళ్ళు కనిపిస్తున్నాయి, వారు కాస్త వారితే మమ్మల్ని చూస్తారు అని.
ఇది తకూలు లిస్సాహిమి లా తహజన్ ఇన్నల్లా మఅనా ఫాంజలల్లాహు సకీనతు వహ్యదవు జునూదన్ లం తరుహా. కొండగుహలో తన స్నేహితుడైనటువంటి అబూబకర్తో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో 9వ సూరా తౌబా వాక్యం 40లో అంటున్నారు. ఘార్లో గుహలో సౌర్ గుహలో తన స్నేహితుడితో అంటున్నారు, లా తహజన్ ఇన్నల్లా మఅనా, ఓ అబూబకర్ భయపడొద్దు, అల్లా మాతో ఉన్నాడు. ఫాంజలల్లాహు సకీనతు వయ్యదవు బిజునూదిన్ లం తరుహా. అల్లా వారిపై ప్రశాంతతను అవతరింపజేశాడు, ఆ సైన్యాన్ని పంపించాడు, ఏ సైన్యంనైతే వారెవరు కూడా చూడలేరు. కాబట్టి అక్కడ దగ్గరకు వచ్చి కూడా వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అబూబకర్ని చూడలేకపోయారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అటువంటి తెరను వారి మధ్య పెట్టాడు. వారికి పరలోకం పట్ల విశ్వాసం లేనందుకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి మధ్య తెర వేశాడు. ఖురాన్ గ్రంథాన్ని వారు వినలేరు, విన్నా అర్థం చేసుకోలేరు. అలాగే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వలసపోవటానికి అన్నీ సిద్ధపడారు. శత్రు సైన్యము బయటకు వచ్చి వారందరూ కూడా అక్కడ వేచి ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇంటిలో దూకి వారిని ఆయనను హత్య చేయాలని చెప్పి ఉద్దేశంతో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హు వారిని తన స్థలంలో పడుకోబెట్టి అన్ని అప్పగింతలు ఆయనకు అప్పచెప్పి ఆయన సూర యాసీన్ చదువుకుంటూ బయలుదేరారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అదే విషయాన్ని సూర యాసీన్ 36వ సూరాలో అంటున్నారు, వజఅల్నా మిన్ బైని ఐదీహిం సద్దం వ మిన్ ఖల్ఫిహిం సద్దం ఫగషైనాహుం ఫహుం లా యుబ్సిరూన్ వసవాఉన్ అలైహిం అంజర్తహుం అమ్ లం తుంజిర్హుం లా యుమినూన్. వారి ముందు ఒక తెర, ఒక అడ్డు, వెనుక కూడా ఒక అడ్డు వేశాము, మరియు వారిపై తెర కప్పేశాము, కాబట్టి వారు ఏమీ చూడలేకపోయారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సూర యాసీన్ చదువుకుంటూ వారి ఎదురుగానే వారి కళ్ళ ముందు నుంచే వెళ్ళారు, కానీ ఎవరు కూడా ఆయన్ని చూడలేకపోయారు. ఇది ఒక రకమైన తెర. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నటువంటి మాటలు వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఖురాన్ వారి ముందు చదువుతున్నారు, పారాయణం చేస్తున్నారు, కానీ వారికి ఒక తెర పడిపోయింది అని అల్లాహ్ అంటున్నాడు. వారు దాన్ని వినలేకపోతున్నారు. కారణము వారికి పరలోకం పట్ల విశ్వాసం లేదు. ఫైదా కరాతల్ ఖురాన జఅల్నా బైనక వ బైనల్ లదీన లా యుమినూన బిల్ ఆఖిరతి హిజాబ మస్తూరా. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీకు మరియు పరలోకం పట్ల విశ్వాసం లేని వారికి మధ్య మేము ఒక కనిపించినటువంటి తెర అడ్డు పెట్టేశాము, కాబట్టి వారు విశ్వసించలేకపోతున్నారు. వజఅల్నా అలా ఖులూబిహిం అకిన్నతన్ అన్ యఫ్కహు ఫీ ఆజానిహిం వఖ్రా. వారి యొక్క చెవులలో చెవుడు వచ్చేసింది, మరియు వారి హృదయంపై తెర పడిపోయింది. మరియు ఒకే దేవుని యొక్క సందేశం వారికి వినిపిస్తూ ఉంటే వారు విముఖత చూపించి ముఖం తిప్పుకొని వెళ్ళిపోతున్నారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సందేశాన్ని, ఖురాన్ గ్రంథాన్ని వారు వినేవారు, అర్థం చేసుకునేవారు. కానీ వారిలో ఇన్ని దైవాల్ని విడిచిపెట్టి ఒక దైవం అంటాడేంటినా అని చెప్పే భావన ఉండేది. అందుకే 38వ సూర స్వాదులో ఆ విషయాన్ని వారు చర్చిస్తున్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చిన్నానైనటువంటి అబూ తాలిబ్, ఆయన మరణ ఘడియల్లో పెద్ద పెద్ద నాయకులందరూ వస్తున్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా అక్కడే ఉన్నారు. ఆ నాయకులందరూ అంటున్నారు, అబూ తాలిబ్, నీ మరణానికి ముందే కొన్ని హితబోధలు చేసి నీ కుమారుడైనటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మా మధ్య సంధి చేసి వెళ్ళండి. అప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, నేను ఒక మాట చెప్తాను, ఆ మాట మీరు విన్నట్టయితే మీరు అరబ్బులే కాదు అజముకు కూడా రాజులవుతారు అని అన్నారు. ఏంటో చెప్పు ఆ మాట అన్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు లా ఇలాహ ఇల్లల్లా చదవండి అన్నారు. కూలు లా ఇలాహ ఇల్లల్లా, అల్లా తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు అనే ఆ సద్వచనాన్ని, ఆ ఉత్తమమైన వచనాన్ని చదవండి అన్నారు. అజఅలల్లాహు ఆలిహతన్ ఇలాహం వాహిద ఇన్న హాదా లషైఉన్ ఉజాబ్ అన్నారు. వెంటనే వారు కోపంలో, ఉద్రేకంలో వచ్చేసి
ఇది 38వ సూర 5వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియపరిచాడు ఈ వాక్యం. అజఅలల్లాహు ఆలిహతన్ ఇలాహం వాహిదా ఇన్న హాదా లషైఉన్ ఉజాబ్. ఈయనేంటండి ఇన్ని దైవాల్ని తీసేసి ఒకే దైవం అంటాడు, ఇది చాలా విచిత్రంగా ఉందే అని అన్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకే దైవం యొక్క సందేశం వారికి ఇవ్వటం గిట్టడం లేదు. అందుకే వారికి ఖురాన్ పట్ల విరక్తి, ఖురాన్ పట్ల శత్రుత్వం, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల శత్రుత్వం వారిలో దినదినం పెరుగుకుంటూ పోయింది. అయినా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన సందేశాన్ని, ఖురాన్ని వినిపించటం మానలేదు. చివరికి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బాబాయి, ఆయన చిన్నాన అన్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, చూడండి మీ పనేదో మీరు చేసుకోండి, వారి దైవాన్ని మీరేమి చెప్పకండి, మీ అల్లాహ్ను మీరు ఆరాధించుకోండి అని అనేసరికి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన హృదయం పట్టుకొని అశ్రుపూరిత నయనాలతో అన్నారు, బాబాయ్ మీరే నాకు అండగా ఉన్నారు, కానీ ఈరోజు మీరు కూడా ఆ మాటే అంటున్నారు. వినండి, నా కుడి చేతిలో సూర్యుణ్ణి, నా ఎడమ చేతిలో చంద్రుణ్ణి తీసుకొచ్చి పెట్టినా ఇవి అసంభవమైన కార్యక్రమాలు అయినా సరే వారు ఈ కార్యక్రమాలు కూడా సంభవం చేసి తీసుకొచ్చి పెట్టినా నేను నా సందేశాన్ని వినిపించటము మానలేను అని చెప్పి ఆయన ఏకదాటిగా చెప్పేశారు. సూర్య బనీ ఇస్రాయిల్లోనే సూర నంబర్ 17 వాక్యము 46లో అందుకే అల్లా అంటున్నారు, వైజా జకర్త రబ్బక ఫిల్ ఖురాని వహద వల్లౌ అలా అద్బారీం నుఫూరా. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకే దేవుని యొక్క సందేశం వారికి ఇచ్చినందుకు ఖురాను ద్వారా వారికి విరక్తి అనేది వస్తుంది, వారు అసహించుకుంటున్నారు ఆ విషయాన్ని. అదే విషయాన్ని అల్లా ఈ వాక్యంలో చర్చించాడు. వైదా జకర్త రబ్బక ఫిల్ ఖురాని వహద. ఎప్పుడైతే ఈ ఖురాన్లో నీ ప్రభువు యొక్క ఏకత్వాన్ని నీవు చాటుతున్నావు, వల్లో అలా అద్బారిం నుఫూరా, వారిలో విరక్తి వస్తుంది, విముఖత చూపిస్తూ వెనుతిరిగి వెళ్ళిపోతున్నారు. వారు వెనుతిరిగి వెళ్ళటానికి మూలమైన కారణము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏకత్వపు సందేశం ఇస్తున్నారు. అందుకే అబూ తాలిబ్ సమక్షంలో వారు ఆ రకముగా అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా అన్నారు, నా కుడి చేతిలో సూర్యుడిని, ఎడమ చేతుల్లో చంద్రుడిని పెట్టిన నేను, బాబాయ్ చిన్నాన, ఈ కార్యక్రమాన్ని అల్లాహ్ యొక్క సందేశం ఇవ్వటం నేను మానలేను, అల్లాహ్ యొక్క ఈ సందేశాన్ని నేను మానలేను అని ఆయన సూటిగా చెప్పేశారు సమాధానం. అప్పుడు అబూ తాలిబ్ బాబాయ్ ఆయన అన్నారు, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, విను, ఇక నీవు చెప్పవలసింది ఏముందో అవి చెప్పు, నీ వైపు ఎవరు కూడా వేలువెట్టి చూపించినా, ఏలెత్తి చూపించినా నేను ఊరుకోను. ఆయన బాబాయ్ అంతగా ఆయన్ని సహకరించారు, కానీ ఆయన కూడా ఇస్లాం స్వీకరించలేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇచ్చిన సందేశంలో వారికి విరక్తి కలిగించే భావం ఏమిటంటే ఏకత్వపు సందేశము, అదే వారికి పడటం లేదు. అందుకే ఖురాన్ని తిరస్కరిస్తున్నారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తిరస్కరిస్తున్నారు, అల్లాహ్ను తిరస్కరిస్తున్నారు, అన్నిటిని తిరస్కరించేస్తున్నారు. తమ బహుదైవారాధనని సత్యమని చెప్పుకోవటానికి. కానీ ఖురాన్ గ్రంథం ముమ్మాటికి ఎన్నటికి కూడా బహుదైవారాధనకి అనుమతి ఎక్కడెక్కడ ఇవ్వలేదు. చివరికి బదర్ అనే యుద్ధములో అబూజహల్ 1000 మంది సైన్యంతో వచ్చాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 313 మందితో ఉన్నారు. 2 సైన్యాలు ఎదురెదురయ్యాయి. ఆ సందర్భంలో కూడా అబూజహల్ ఒక మాట విసిరాడు. ఆ మాట డైరెక్ట్గా అల్లాహ్తో అడిగాడు. అంటే వారి యొక్క విశ్వాసం ఏమిటంటే ఈ ఖురాన్ గ్రంథం పుక్కిటి పురాణాలు, పూర్వపు కథలు అల్లుకున్నారు అని చెప్పి అనేవాడు అబూజహల్. అదే విషయాన్ని 8వ సూర సూర అన్ఫాల్ 8వ సూరాలో వాక్యం 31, 32లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చర్చించుకుంటూ వస్తున్నాడు.
ఇన్ హాదా ఇల్లా అసాతీరుల్ అవ్వలీన్, ఈ గ్రంథం మరి ఇంకేమీ కాదు పుక్కిటి పురాణాలు అని చెప్పి వారు అనేవారు. ఆ మాట చెప్తూ అబూజహల్ అల్లాహ్ను ప్రార్థించాడు బదర్ మైదానంలో, బదర్ యుద్ధంలో. ఇద్ఖాలిల్లాహుమ్మా ఇన్ హాదా హువల్ హక్ ఫఅమ్తిర్ అలైనా హిజారతం మినస్ సమాయి అవ్ ఇతీనా బిఅజాబిన్ అలీం. ఏమంటున్నాడు? ఓ అల్లాహ్, ఏదైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చదివి వినిపిస్తున్నారో ఈ సందేశము ఖురాన్ వాస్తవమైతే, సత్యమైతే మాపై ఆకాశం నుండి రాళ్లను కురిపించు, లేదా మాపై కఠినమైన శిక్షలు అవతరింపజేయి అని చెప్పి ప్రార్థిస్తున్నాడు. ఎంతటి అవివేకో చూడండి. అల్లాహ్తోనే ప్రార్థిస్తున్నాడు. మరియు అంటున్నాడు, ఈ గ్రంథమే గనక అసత్యమైతే, ఖురాన్ గ్రంథమే గనక అసత్యమైతే, ఫఅమ్తిర్ అలైనా హిజారత మినస్ సమాయి, ఆకాశం నుండి మాపై రాళ్లను కురిపించు, అవి ఇతీనా బిఅజాబిన్ అలీం, లేదా కఠినమైన శిక్ష మాపై అవతరింపజేయి అని చెప్పి ప్రార్థిస్తున్నాడు. సమాధానంలో అల్లాహ్ అంటున్నాను, వమా కాన అల్లాహు లియుఅజిబహుమ్ వఅంత ఫీహిమ్ వమా కాన అల్లాహు ముఅజిబహుమ్ వహుమ్ యస్తగ్ఫిరూన్. అల్లాహ్ సమాధానం లేవన్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పటి వరకైతే మీరు వారిలో ఉంటున్నారో అప్పటి వరకు వారిపై శిక్ష రాదు. మహనీయులు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో వారితో పాటు ఉన్నన్నాళ్ళు అల్లాహ్ సుబ్హానహు తాలా వారిని శిక్షించలేదు. వారితో ఉన్నన్నాళ్ళు, వారిని ధర్మ ప్రచారం చేస్తున్నన్నాళ్ళు అల్లాహ్ సుబ్హానహు తాలా వారిపై శిక్షను కురిపించలేదు. మరియు అల్లాహ్ ఆ తర్వాత అంటున్నారు, మరియు వారిపై నా శిక్ష రాదు ఎవరిలోనైతే పశ్చాత్తాపం వేడుకునేవారు ఉంటున్నారు. పశ్చాత్తాపం వేడుకునేవారు ఉన్నన్నాళ్ళు కూడా అల్లాహ్ నేను శిక్షలు కురిపించను అంటున్నాడు. అలాగే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉన్నన్నాళ్ళు వారిలో శిక్ష కురిపించను అని అల్లాహ్ వాగ్దానం చేస్తున్నారు. ఆ తర్వాత వాక్యంలో అంటున్నారు, మేము ఎలా శిక్షని కురిపించము, ఎందువల్ల శిక్షించము వారిని, ఆ జాతి వారిని. వహుం యసుద్దూన అనిల్ మస్జిదిల్ హరాం, వారు అల్లాహ్ యొక్క ఇంటి నుండి ఆపుతున్నారు ప్రజలని రాకుండా. అల్లాహ్ యొక్క ఇంటి నుండి విశ్వాసులను రాకుండా ఆపేశారు. కాబా నుండి, హరం నుండి మక్కాకు రాకుండా. యసుద్దూన అనిల్ మస్జిదిల్ హరాం వమా హుం ఔలియా, వారు వాస్తవానికి ఆ యొక్క ఇంటిని నడిపించే ధర్మవేత్తలు కూడా ఎంత మాత్రము కాదు. ఇన్ ఔలియాహు ఇల్లల్ ముత్తకూన్ వలాకిన్ అక్సరహుం లా యఅలమూన్. మరి ఆ ఇంటిని నడిపించే ధర్మవేత్తలు భయభక్తి గలవారు మాత్రమే కాగలరు అని చెప్పి అల్లాహ్ అంటున్నారు. అబూజహల్ ఒకవైపు నుండి అల్లాహ్ ఖురాన్ గ్రంథం సత్యమే అయితే, ఈ ఖురాన్ గ్రంథమే కనుక సత్యమే అయితే నాపై ఆకాశం నుండి రాళ్ళు కురిపించు, లేదా కఠినమైన శిక్ష నాకు కురిపించు అంటున్నారు. అల్లాహ్ సుబ్హానహు తాలా అంటున్నారు, మేము ఎందుకు కురిపించము? 34వ వాక్యంలో అంటున్నారు, వారు అల్లాహ్ యొక్క ఇంటి నుండి ఆటంకపరుస్తున్నారు, మరియు వారు అనుకుంటున్నారు అల్లాహ్ యొక్క ఇంటిని నడిపించే ధర్మవేత్తలని. వారు ఎంత మాత్రం ధర్మవేత్తలు కాదు. భయభక్తి గల వారు మాత్రమే ధర్మవేత్తలు అవుతారు. కానీ ఎక్కువ మంది శాతము ప్రజలు ఈ విషయం తెలియకుండా ఉన్నారు అని చెప్తూ అల్లాహ్ సుబ్హానహు తాలా తర్వాత అంటున్నారు, వమా కాన సలాతుహుమ్ ఇందల్ బైతి ఇల్లా ముకాఅన్ వ తస్దియా. వారి ప్రార్థనలు, ఆరాధనలు ఆ ఇంటి వద్ద మరింకేమీ కాదు, ఈలలు తప్పెట్లు. ఈలలు వేయటము, తప్పెట్లు కొట్టడం మాత్రమే వారి ఆరాధన అక్కడ ఉంది మక్కా వద్ద, కాబాలు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు తాలా బదర్ యుద్ధంలో వారిని శిక్షించాడు. అబూజహల్ చేసినటువంటి దువా ప్రకారంగా ఖురాన్ గ్రంథమే నిజమైతే కఠినమైన శిక్ష నాపై కురిపించు అని అన్నాడు, లేదా ఆకాశం నుండి రాళ్ళు కురిపించన్నాడు. ఆ కఠినమైన శిక్షే బదర్ యుద్ధంలో కఠినంగా అల్లాహ్ సుబ్హానహు తాలా వారిని శిక్షించాడు. 313 మంది ఏ మాత్రం యుద్ధ సామగ్రి లేనటువంటి వారు పెద్ద గొప్ప యుద్ధ సామగ్రితో గర్వముతో బయలుదేరి వచ్చినటువంటి 1000 మంది సైన్యాన్ని చిత్తుగా ఓడించారు. ఇది అల్లాహ్ వైపు నుండి వచ్చినటువంటి కఠినమైన శిక్ష. కాబట్టి అల్లాహ్ యొక్క గ్రంథం నిజమని తేలిపోయింది. అబూజహల్ యొక్క ప్రార్థన తర్వాత వెంటనే తక్షణమే అల్లాహ్ సుబ్హానహు తాలా తన గ్రంథము నిజమని చెప్పి రుజువు చేసి చూపించాడు. అబూజహల్ అదే యుద్ధంలో నాశనమైపోయాడు. అబూజహల్తో పాటు 70 మంది అదే యుద్ధంలో పోయారు. కాబట్టి అల్లాహ్ యొక్క గ్రంథము నిజమని అక్కడ తేలిపోయింది. మరి ఈ వాక్యాలు అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ గ్రంథంలో
8వ సూరే అన్ఫాల్లో 31వ వాక్యం నుండి 35-36 వాక్యాల వరకు తెలియపరుస్తూ వెళ్ళాడు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఈ సందేశము వినిపించేటప్పుడు ఫైదా ఖరఅతల్ ఖురాన జఅల్నా బైనక వ బైనల్ లదీన లా యుమినూన బిల్ ఆఖిరతి హిజాబం మస్తూరా అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఖురాన్ గ్రంథం మీరు పారాయణం చేసేటప్పుడు మీకు మరియు వారికి మధ్య మేము ఒక కనిపించినటువంటి తెర అడ్డు పెట్టేస్తున్నాము. ఆ తెర కారణంగా వారికి సత్యం అర్థం అవ్వటం లేదు. బదర్ యుద్ధంలో సురాఖా బిన్ మాలిక్ బిన్ జసమ్ అనే ఒక వ్యక్తి వచ్చాడు. తన యొక్క తెగకు, తన జాతికి నాయకుడు. కానీ వాస్తవానికి ఆ వ్యక్తి సురాఖా బిన్ మాలిక్ బిన్ జసమ్ కాదు. షైతాన్ సురాఖా బిన్ మాలిక్ బిన్ జసమ్ యొక్క రూపంలో వచ్చాడు. అబూజహల్తో వచ్చాడు. మరియు అన్నాడు, అబూజహల్, నేను కూడా మీతో ఉన్నాను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నాకు కూడా శత్రువే, పదండి అని చెప్పి ఇంకా వారికి పుసికెలిపాడు, ఇంకా రెచ్చగొట్టాడు. వారు కూడా ఇంకా రెచ్చిపోయారు. సరిగా యుద్ధ మైదానంలో వచ్చారు, ఒకరికొకరు చూశారు. ఆ సమయంలో శైతాన్ తమ వీపు తిప్పుకొని వెళ్ళిపోతున్నాడు. అబూజహల్ పట్టుకున్నాడు. అబూజహల్ పట్టుకొని, ఎక్కడికి వెళ్తున్నావు? సరైన సమయంలో వీపు తిప్పుకుంటున్నావేంటి, వెళ్ళిపోతున్నావేంటి అని అడిగాడు. అబూజహల్కి ఒక్కటి కొట్టాడు. సురాఖా బిన్ మాలిక్ బిన్ జసమ్ రూపంలో ఉన్న శైతాన్ అబూజహల్ నేలపై పడిపోయాడు. మరియు అన్నాడు, సురాఖా వెళ్ళిపోతే ఏముంది, మేం మాత్రము పోరాడదాం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అన్నాడు. అప్పుడే సురాఖా వెళ్ళిపోయిన తర్వాత అబూజహల్ దువా చేశాడు, అల్లా ఈ ఖురానే కనుక సత్యమైతే మాపై శిక్షను కురిపించు అని చెప్పి. అయితే సోదరులారా, సురాఖా బిన్ మాలిక్ బిన్ జసమ్ చెప్పినటువంటి పదాలు అల్లా ఖురాన్లో ఇదే సూరే అన్ఫాల్లో చెప్పాడు. వైజయ్యన లహుము షైతాను అమాలహుం ఫఖాల లా గాలిబ లకుముల్ యౌమ మినన్ నాసి వ ఇన్ని జారుల్ లకుం ఫలమ్మా తరఅత ఫియతాని నకస అలా అకిబైహి ఖాల ఇన్ని బరీఉం మిన్క ఇన్ని తరా మా లా తరౌన ఇన్ని అఖాఫుల్లాహ్ వల్లాహు షదీదుల్ అజాబ్. సురాఖా బిన్ మాలిక్ బిన్ జసమ్ రూపంలో ఉన్న శైతాన్ ఏమంటున్నాడు చూడండి. వైజయ్యన లహుము షైతాను అమాలహుం. శైతాన్ ఎప్పుడైతే అవిశ్వాసులు, సత్య తిరస్కారులు, మక్కా నుండి బయలుదేరినటువంటి కాఫిర్లు యొక్క కార్యక్రమాన్ని ఎంతో అందంగా చేసి చూపించాడు. వారు ఆరాధిస్తున్నటువంటి బహుదైవారాధనను ఎంతో అలంకరణగా చూపించాడు. వారు చేస్తున్నటువంటి ఆ కార్యాచరణని ఎంతో అందంగా చేసి చూపించాడు. మంచి పని చేస్తున్నారు, పదండి పదండి అని చెప్పి రెచ్చగొట్టాడు. జయ్యన లహుము షైతాను అమాలహుం వఖాల లా గాలిబ లకుముల్ యౌమ మినన్ నాస్. ఈరోజు ప్రజలు ఎవరు కూడా మీపై జయాన్ని పొందలేరు, జయం మీదే పదండి పదండి అని రెచ్చగొట్టాడు. ఫలమ్మ తరాత్ ఫియతాని నకస అలా అకిబైహి. ఎప్పుడైతే రెండు సైన్యాలు ముఖాముఖి అయ్యాయో వీపు తిప్పుకొని వెళ్ళిపోతున్నాడు. అప్పుడు అంటున్నాడు, ఇన్ని బరియు మిన్క, మీరంటే నాకు విరక్తి కలుగుతుంది. ఇన్ని అరామాలా తరౌన్, నేను చూస్తున్నటువంటిది మీరు చూడటం లేదు. ఇన్ని అఖాఫుల్లా, నేను అల్లాహ్తో భయపడుతున్నాను. శైతాను చెప్తున్నటువంటి పలుకులు ఇవి. ఏమంటున్నాడు, మీరంటే నాకు విరక్తి అంటున్నాడు. ఫస్ట్ ముందు బయలుదేరేటప్పుడు రెచ్చగొట్టాడు, మీరు చేస్తున్నటువంటి కార్యం అంత మంచి పని ఎవరు చేయడం లేదు, జయం మీదే, మీపై ఎవరు జయం పొందలేరు అన్నాడు. మైదానంలో వచ్చి అంటున్నాడు, ఇద్దరిని రెచ్చగొట్టి, శత్రువులను అవిశ్వాసులు రెచ్చగొట్టి విశ్వాసులతో ముఖాముఖి అయినప్పుడు అంటున్నాడు, మీరంటే నాకు విరక్తి అంటున్నాడు. నేను అల్లాహ్తో భయపడుతున్నాను అంటున్నాడు. నేను చూస్తున్నది మీరు చూడడం లేదంటున్నాడు. ఏం చూస్తున్నాడు? ఆకాశం నుండి దైవదూతల సైన్యము దిగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవదూతల సైన్యము విశ్వాసుల సహాయం కొరకు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాయం కొరకు దింపుతున్నాడు. ఆ విషయాన్ని శైతాను షురాఖా రూపంలో ఉండి చూస్తున్నాడు. ఇన్ని అఖాఫుల్లా వల్లాహు షదీదుల్ అజాబ్. అల్లాహ్ కఠినంగా శిక్షిస్తాడు. నేను అల్లాహ్తో భయపడుతున్నాను, నేను ఇక్కడ ఉండలేను, ఒక్క క్షణం కూడా నేను ఉంటే నేను సర్వనాశనం అయిపోతాను, అయ్యో బాబోయ్ అని చెప్పి అక్కడి నుంచి పారిపోతున్నాడు శైతాను. కాబట్టి అల్లాహ్ యొక్క ఈ సందేశం ఖురాన్ వాస్తవమని చెప్పి ఇక్కడ రూఢి అవుతుంది, రుజువు అవుతుంది.
ఈ విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అందుకే చర్చించాడు. ఆ కాలంలో అది జరిగిన సంఘటన. అల్లాహ్తో దువా చేస్తున్న అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికిన అన్నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణము ఈమాన్పై ప్రసాదించు. దేవా, సమస్త మానవులను వినే భాగ్యము, వినిన తర్వాత విశ్వసించి అల్లాహ్కే గ్రంథము ఆచరిస్తూ తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించు. వాఖిర్ దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.